వంకాయ అటమాసం ఓవెన్లో పెట్టుకుందామండి. వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. అటమాసం ఫ్రై చేసుకుందామండి. అటమాసం కైమ నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయలు అలా ఇవే కదండి. అటమాసం కైమ వేసుకుందాం. ఈ అటమాసం వెళ్ళిపోయిందండి. తీసి పక్కన వేసుకుందాం. కొద్దిగా సినిమాన్ పౌడర్ వేసుకుందామండి. కొద్దిగా మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి. ఏటమాసం కైమాలో వంకాయలు ఇలా ఎప్పుడు రెడీ పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఏటమాసం కైమా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వంకాయల్లో ఇలా పెట్టుకోవాలన్నమాట. పైన ఇదిగోండి మొత్తం ఏటమాసం కైమా అంతా వంకాయల పైన కొంచెం లోనకి అలా పెట్టేసుకోవాలి అంతానే. ఇప్పుడు సోస్ కలుపుకుందామండి. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా టమాటా పేస్ట్ వేసుకున్నాం కదండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. కొద్దిగా సినమన్ పౌడర్, దర్శన్ పౌడర్ అండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి సోస్. ఇదిగోండి సోస్ రెడీ అయింది. వీటిల్లో వేసుకుందాం. ఇలా పల్సగానే కలుపుకోవాలండి. పల్సగా కలుపుకొని వేసుకుందాం. ఇవన్నీ మొత్తం అంతా ఇలాగే వేసుకోవాలి సోస్. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. కింద పెట్టుకోవాలండి మంట. ఓవెన్లో కింద వెలిగించుకోవాలి. ఇప్పుడు కవర్ వేసుకుందామండి. ఫాయిల్ పేపర్ కవర్ పెట్టుకుని ఓవెన్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఓవెన్లో పెట్టుకున్నాను. ఇదిగో కింద పెట్టుకోవాలండి. కింద మంట పెట్టుకోవాలి. ఇదిగోండి 250 డిగ్రీస్ పెట్టాను. ఒక గంట పెట్టానండి. గంట అవసరం అరగంటలో అయిపోతాయి. అరగంట అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. కిబ్బే సెనియా చేసానండి. ఇది కిబ్బే సెనియా అంటే అటమాసం కైమా, గోధుమలు, ఉల్లిపాయలు అన్నీ కిబ్బే సెనియా అంటారు దీన్ని అరబీలో. వంకాయ కూర, వంకాయ అటమాసం ఓవెన్లో పెట్టుకున్నాను. అయిపోయి స్నోబర్ గింజలు వేపుకొని గార్నిష్ చేసుకుందాం. వంకాయ కూర అయిపోయిందండి. వంకాయ అంటే ఓవెన్లో పెట్టుకున్నామండి. ఇది అరబిక్ ఇది అరబిక్ ఫుడ్. మిరపకాయ లేదా కారం కానీ ఏమేమి రెడీ అయిపోయిందండి. దీనిలోకి సేమియా అన్నంతో తింటే చాలా బాగుంటుందండి.